శ్రీకాంత్. మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి క్లస్టర్డ్ కాలం చార్ట్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో మనం 100% బార్ చార్ట్ గురించి తెలుసుకుందాం. తెలుసు కదా 100% బార్ చార్ట్. డబుల్ క్లిక్ ఇచ్చేసి తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినది ఏంటంటే నేను ఛానల్ నేమ్స్ వైజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టోర్స్, సేల్స్ క్వాంటిటీ, నెక్స్ట్ డిస్కౌంట్. ఓకేనా, ఇలా మనకు వచ్చేస్తుంది. ఇందులో పర్సంటేజ్ వైజ్గా మనకు చార్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇందులోనే ఆల్రెడీ ఉంటుంది 100% స్టాక్డ్ బార్ చార్ట్ అని. ఇందులో ఒక ఆప్షన్స్ వచ్చేసి జనరల్ సేమ్ ఉంటుంది, లెజెండ్ అంటే సేమ్ లెజెండ్, వై యాక్సిస్ ఆల్సో సేమ్. ఇందులో కూడా మన కొత్తగా ఏం ఆప్షన్స్ యాడ్ కావు, మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నవే ఉంటాయి. నెక్స్ట్ ఇవి కూడా ఎక్స్ యాక్సిస్లో కూడా అంతే. నెక్స్ట్ డేటా లేబుల్స్ కూడా సేమ్. నెక్స్ట్ డేటా లేబుల్స్ కూడా సేమ్గా ఉంటాయి. ఇందులో కొంచెం డేటా లేబుల్స్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. అంటే ఈ వాల్యూ గురించి చెప్పాను కదా, పక్కకు పాయింట్లు వైజ్గా వస్తే మనకు వాల్యూస్ అనేవి వాడుకోవాలి. నెక్స్ట్ పొజిషన్ ఇన్ సైడా, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, మీకు ప్రీవియస్ క్లాస్లో దీని గురించి చెప్పాను. తర్వాత వచ్చేసి పొజిషన్ సైజు, తర్వాత ఫాంట్. నెక్స్ట్ కొత్తగా ఇది ఒకటి యాడ్ అయిందండి. ఇక్కడ సేల్స్ క్వాంటిటీ ఒకటి హైలైట్గా కావాలనుకున్నారు అనుకో, ఇక్కడ మనం సేల్స్ క్వాంటిటీ పెట్టుకోవచ్చు. డిస్కౌంట్ అమౌంట్ హైలైట్గా అంటే హైలైట్ చేయడం అంటే ఏంటంటే ఒకదానికి పర్టికులర్గా వేరే కలర్ ఇచ్చేసి మనం దానికి అందులో ఉన్నదానికి హైలైట్గా చూపించడం. అంటే ఇప్పుడు మనకు ఏదైనా లాస్లో వచ్చింది అనుకో బిజినెస్, అప్పుడు మనకి సేల్స్ అనేది తక్కువ అయిపోతున్నప్పుడు మనం ఈ లాస్లో ఉన్నదాన్ని హైలైట్ చేసి చూపించడం వల్ల వాళ్ళకి చూసేవారికి అట్రాక్టివ్గా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఇది వాడుకోవచ్చు. తర్వాత ఓకేనా, అర్థమైందా? ఓకేనా, లేదు అర్థం కాదనుకుంటే మళ్ళీ ఒకసారి వినండి. ఒకసారి ఇట్లా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న బాక్స్ వస్తుంది, డ్రాప్ డౌన్ బాక్స్. ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో సేల్స్ క్వాంటిటీ హైలైట్గా చేసుకుంటారా, డిస్కౌంట్ హైలైట్గా చేసుకుంటారా, మీ ఇష్టం. ఓకేనా, నేను వచ్చేసి ఇక్కడ డిస్కౌంట్ హైలైట్గా చేసి ఇలా ఉండాలి, డిస్కౌంట్కి ఇంత ఉండాలని పర్టికులర్గా ఒక కలర్ అనేది ఇచ్చేసుకొని దానికి సైజ్, టెక్స్ట్ సైజు, టెక్స్ట్ ఫ్యామిలీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ప్లాట్ ఏరియా గురించి తెలుసుకుందాం. ప్లాట్ ఏరియాలో ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలో, ఇలా ఇమేజ్ ఉంది కదా, ఇలా ఇమేజ్ను తీసుకొచ్చుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ నార్మల్ అన్న కాడ ఫిట్ పెట్టుకోండి. ఫిట్ అంటే ఏం లేదంటే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ అనేది ఫిట్ అయిపోతుంది. ఇది పెంచిన కొద్దీ ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది, ఇమేజ్ ఒపాసిటీ తగ్గుతుంది, తగ్గించిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇదే మనకు ప్లాట్ ఏరియా అంటే. నెక్స్ట్ టైటిల్ కూడా ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. ఇది అలైన్మెంట్స్ అంటారు. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, మనం పర్టికులర్గా ఏ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ ఇలా ఇచ్చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్, ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాక్గ్రౌండ్ గురించి. సేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు నచ్చిన పర్టికులర్గా ఒక లైట్ కలర్ అనేది ఇచ్చేసుకుంటే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. నెక్స్ట్ బార్డర్ కూడా సేమ్. సో ఇలా ఉంటుందండి 100% స్టాక్డ్ బార్ చార్ట్ అనేది. ఇది క్లిక్ చేస్తే మనకు పెద్దగా అవుతుంది, లేదు బ్యాక్ టు రిపోర్ట్ అంటే మాత్రం బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ స్టాక్డ్ బార్ చార్ట్ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి 100% కాలం చార్ట్ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ నా క్లాసెస్ వింటూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.